హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను డిన్నర్కి ప్రిపేర్ చేసేది వీడియో అయితే షూట్ చేశాను అనమాట. టైం వచ్చేసి 5 అవుతుంది. నేనైతే చపాతీ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యి మార్నింగ్ అంతా రైసే తింటున్నాం కదా, ఈవినింగ్ కాస్త చపాతీ తిందాము అన్నట్టుగా అనుకున్నాను. ఈ చపాతీ చేయడానికి కారణం ఏంటంటే నేను చేసే కర్రీ అనమాట. ఏం లేదండి, మా ఫ్రెండ్ అయితే నన్ను మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి అని అడిగింది. దానికి మష్రూమ్ కర్రీ చేసి చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. నేను దానికి ఫోన్లో చెప్తానంటే వద్దొద్దు వీడియో తీయనింది. దానికోసం అని చెప్పి వీడియో షూట్ చేశాను. ఈ మష్రూమ్ కర్రీ వచ్చేసరికి చపాతీలోని తినొచ్చు, రైస్, పలావ్, ఇంకా బగారా అన్నం, నాన్, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందన్నమాట. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. మన దగ్గర మష్రూమ్స్ ఉంటే చాలండి, పెద్దగా ఏ వస్తువులు అవసరం లేదనమాట. దీనికోసం అయితే నేను చపాతీ తిందాం అనుకున్నా కదా, చపాతీ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండి అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఈ సమ్మర్కి వాటర్ లేకపోతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది. మనం ఎప్పుడు కూడా మనతో పాటు ఒక వాటర్ బాటిల్ అనేది ఉంచుకోవాలి. మష్రూమ్స్ అయితే నేను తీసుకున్నానండి. ఈ ప్యాకెట్స్ 3 వచ్చి 100 రూపీస్ అయితే నేను 2 ప్యాకెట్లు అయితే ఇప్పుడు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారంట. ఇవి మట్టిలోని, గడ్డిలోని, వీటిల్లో వాళ్ళు సేల్ చేస్తారు కదా, మనం నీట్గా కడుక్కోలేదనుకోండి కర్రీ టేస్ట్ మారిపోతుంది అనమాట. కొంచెం మట్టి స్మెల్ వస్తున్నట్టుగా వేరే టేస్ట్లా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి, పెద్దగా ఏం అవసరం లేదు. మనం ముందుగా దీనికి ఉన్న మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక రకమైన లేయర్లా ఉంటుందన్నమాట. లేయర్ అంటే ఏముంటుందంటే జస్ట్ మనం చాక్తో తీస్తే పీల్లా వచ్చేస్తుంది. దాన్ని మొత్తం కూడా తీసేసుకొని చూసారు, ఇప్పుడు ఇవి బ్లాక్ ఉన్నాయి కదా పైనంతా, మనం చాక్తో దాన్ని తీసేటప్పుడు మొత్తం అదంతా వచ్చేసి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలామంది చాలా రకాలుగానే క్లీన్ చేస్తారు. నాకైతే ఇలా క్లీన్ చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ ఉంది అనిపిస్తుంది అనమాట. కొంచెం నెయిల్స్ ఉంటే చేత్తోనే తీసేసుకోవచ్చు. నేను చేత్తో కూడా ఎలా తీసాననే చూపిస్తాను. నేను నెయిల్స్ కట్ చేస్తాను కాబట్టి చాక్తో అయితే పీల్ తీస్తున్నానండి. ఇలా పీల్లా వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది పెద్ద టైం టేకింగ్ ఏం కాదు. కొంచెం దీని మీద ఓపిక పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన స్టెమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కర్రీ చేసుకోవచ్చు. వాటిని కూడా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను వీటిని పకోడీ వేసుకోవచ్చు కదా అని చెప్పి స్టెమ్స్ని పక్కనైతే పెట్టేసాను. కర్రీలో అయితే అవి యూజ్ చేయట్లేదు అనమాట. ఇలా లేయర్లా తీసేసుకోవాలి. మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అలా వైట్ కలర్లో వచ్చేస్తుంది చూపించినట్టుగా. ఫింగర్తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీరు మష్రూమ్ కర్రీ ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. నేను చేసిన దాంట్లో ఏమన్నా ఇంకా యాడ్ చేయవలసినవి ఉంటే, లేదంటే ఇవి యాడ్ చేయకూడదు అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. నేను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను కదా, చేతితో కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చని. చూడండి, ఇలా తీస్తే మంచిగా పీల్ వచ్చేస్తుంది అనమాట. ముందు స్టెమ్ తీసేసుకోవాలి. స్టెమ్ తీసిన తర్వాత వేలుతో దీన్ని ఇలా లాగితే అలాగా పీల్ కింద వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. కర్రీ ప్రిపరేషన్ కూడా అంతే ఈజీగా అయిపోతుంది. ఇందులో ఎటువంటి ఎక్కువ ఐటమ్స్ వేయవలసిన అవసరం అయితే లేదు. ఎప్పుడు మన దగ్గర ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానండి.
ముందుగా దీనికి నా దగ్గర జీలకర్ర ధనియాల పౌడర్ అయితే లేదు, అందుకోసం అని చెప్పి నేను కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నా అండి. జీలకర్ర అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, ధనియాలేమో ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. రెండు కలిపి వేయించేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మసాలా కర్రీలోకి ఇలా రోస్ట్ చేసుకొని వేసిన పౌడర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ కూడా ఒక 4 అయితే తీసుకున్నాను, మీడియం సైజువి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కింద అయితే కట్ చేసేసుకోవాలి. 2 టమాటోస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను అనమాట. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీకు ఏవేవి ఎంతెంత పడతాయి అనేది మీకే ఐడియా వచ్చేస్తుందండి. పెద్ద పెద్దగా చేయవలసిన ఏమీ లేదు. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. మీ అందరికీ ముందు వీడియో చూసినట్టయితే తెలుస్తుంది, ఎందుకంటే నేను మోస్ట్లీ కర్రీస్ చేసే అన్నిట్లో కూడా ఆయిల్లో కరివేపాకు వేస్తాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ కర్రీకి తగిలితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా అయితే మనం వాటిని కలిపేయాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేయటం వల్ల లోపల నుంచి మొత్తం ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ లోపల నుంచి వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ యూజువల్ ఇంట్లో అందరికీ ఉంటుంది కదా, లేకపోతే కనుక చేసుకొని ఒక 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఈ రోల్ని దగ్గర పెట్టుకుంటా అనమాట. మా ఇంట్లో కొంచెం పెద్ద సైజే ఉంది, మరీ పెద్దది కాదు చిన్నది కాదని. నాకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోవాల్సినవి కొంచెం కొంచెం క్వాంటిటీ మనం మిక్సీ చేయలేం కదా, అలాంటివి ఇందులో అయితే వేస్తాను అనమాట. మష్రూమ్ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. నేను ఒక మష్రూమ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇందులో వాటర్ అనేది మనం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే కర్రీనే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా ఏమీ వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఈ కర్రీ వేగేలోపు నేను మొత్తం అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం అవుతుంది అనమాట. ఈ ఎప్పటికప్పుడు ఆ స్టవ్ గట్టు కానీ ఆ పక్కన ఉన్న వస్తువులు కానీ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను. దాంతోపాటు నాకు ఎక్కువ డిహైడ్రేట్ అవుతానమాట, ఆ వాటర్ని కూడా ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కూరను కూడా చూసుకుంటున్నాను. ఈ కూరని చూసేటప్పుడు చూసారా ఎలా ఉందో, మంచిగా అయితే మగ్గుతుంది కదా. ఇలా మగ్గేటప్పుడే నేను ఇందాక పౌడర్ చేసుకున్న ధనియాల జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం ఎప్పుడు కూడా మీ టేస్ట్ని బట్టి కర్రీ ఉండే అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. మేమైతే కారం చాలా అంటే చాలా ఎక్కువ తింటాము, అందుకని నేను ఇందులో చాలా యాడ్ చేశాను. మీరు ఎంతవరకు తినగలిగితే మీ ఇష్టం, మీరు అలా వేసుకోవాలి. ఎప్పుడు కూడా కూరకి కారం ఉప్పు నూనె ఎప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట, లేకపోతే ఏ కూరలైనా సరే బాగోవు, పాడైపోతాయి. మేమైతే ఇంత కారం తింటాం కాబట్టి ఇంత యాడ్ చేశాను. అన్నీ వేసుకొని మంచిగా అయితే కలయబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి మీరు వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదు. నేను చేసింది స్టీల్ గిన్నెలో కాబట్టి నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే ఆ స్టీల్ గిన్నె ఈ కారం వేసిన తర్వాత కింద అంటుకుంటున్న స్మెల్ వస్తుంది, అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను, పెద్ద ఎక్కువ ఏం వేయలేదు. చూస్తే కానీ కర్రీ ఇలా వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్ వాటర్ వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని కలబెట్టేసుకున్నాను. నాకు అస్సలు ఇష్టం లేని పని ఏదన్నా ఉందంటే ఆ సామాను బుట్ట సర్దటమే అనమాట. మీలో ఎంతమందికి ఆ బుట్ట సర్దటం అనేది బద్ధకమో నాకు కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా చిరాకు నాకు అది సర్దుకుంటూ ఈ కర్రీని చూసుకుంటూ ఉన్నాను. ఈలోగా మా ఆయన అయితే వచ్చి ఒక షాక్ న్యూస్ అయితే చెప్పారు నాకు. ఏదైనా మంచిగా తన కోసం ప్రిపేర్ చేద్దామని అనుకున్న రోజు ఇలాంటి దెబ్బలు నాకు తగులుతూనే ఉంటాయి. నాకు ఎలా అయినా ఇలాంటి అలవాటు అయిపోయినాయి అనమాట. అంటే ఏదో పెద్ద పెద్ద మాటలని ఏం కాదు, ఏం లేదు, ఆయనకి చపాతీ తినే మూడ్ లేదంటే ఇప్పుడు అన్నం వండమంటున్నారనమాట. నాకు ప్రాబ్లం అయితే లేదు, అన్నం అయితే వండేస్తాను నేను. కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి రైస్ పెట్టేసాను పక్కన. కాకపోతే కలిపి చపాతీ పిండి ఏం చేయాలా అనేదే నాకు ప్రాబ్లం అనమాట. అంత పిండి నేను ఒక్కదాన్ని తినలేను, అలా అని ఫ్రిడ్జ్లోని పెట్టలేను, రేపటికి గట్టిగా అయిపోయింది. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని మంచి కలబెట్టేసుకున్నాం అనుకో, కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అనమాట. మా ఫ్రెండ్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈజీగా చేసేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో. సరే కానీ ఈ వీడియోతో పాటు నేను ఈ వీడియోలో ఇంకో కర్రీ కూడా చూపిస్తున్నాను.
తను మష్రూమ్ అయితే రైస్లోకి తక్కువగానే తింటారు. నేను చాలా రేర్గా చూసాను అనమాట రైస్లోకి తింటాము. ఎందుకంటే ఎక్కువ చపాతీలోని వాటిలోనే తింటాం అలవాటు కదా. మళ్ళీ రైస్ పెట్టమన్నారు కదా, ఆ కర్రీ తింటారా లేదా అని ఆలోచించి నేను ఇంకో కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఆనపకాయ కర్రీ అయితే చేస్తున్నా అండి. ఎప్పుడు ఆనపకాయ ముక్కలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి, కట్ చేసుకొని ముందుగానే పెట్టేసుకుంటాను బాక్స్లో. నేను 2 డేస్కి నాకు సరిపోయేటట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. దీనికోసం అయితే ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఓన్లీ పాలు పోసుకొని వండుతున్నాను అనమాట. అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి ఇందులో. నాకైతే నేను ఎక్కువ శాతం ఆనపకాయ కర్రీ పప్పు కానీ లేదంటే ఇలా పాలు పోసుకొని కర్రీ వండుతాను. అలా అయితేనే తినకు నచ్చుతుంది, మంచిగా తింటారనమాట కర్రీ అయితే. నేను పచ్చిమిర్చి అయితే చాలానే కట్ చేశానండి. అయినా కానీ నాకు కారం సరిపోలేదు పచ్చిమిర్చి ఇన్ని వేసినా కానీ. ముక్కలు యాడ్ చేసుకొని పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని అసలు ఆనపకాయ ముక్కలకి వాటర్ వేయక్కర్లేదు, కానీ ముక్క ఉడకాలి కదా, కుక్కర్లో కదా మాడుతుందేమో అని చెప్పి లైట్గా యాడ్ చేశాను అనమాట. విజిల్కి పెట్టేసుకున్నాను. ఇది ఉడికేలోపు నేను గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. మొత్తం ఇందాకంతా నేను ప్రిపేర్ చేసినప్పుడు నాకు పడ్డ గిన్నెలన్నీ కూడా మంచిగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈలోగా కుక్కర్లో నాకు కర్రీ కూడా విజిల్ వచ్చేస్తుంది అనమాట. ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి, పెద్ద ఎక్కువగా కూడా కావట్లేదు. ఎందుకంటే చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కదా. మీకు కట్ చేసి చూపిస్తాను కుక్ అయిందో లేదో అని. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. నాకు చెప్పాను కదండి ఇందులో కారం అయితే తగ్గుతుంది అని అనిపించింది, అందుకని చెప్పి చూస్తే అసలు కారం లేదనమాట. కారం అయితే వేసాను ఇందులో. ఎక్కువ శాతం పాలుపోస కర్రీ చేసేటప్పుడు పచ్చిమిర్చితోనే చేయాలండి, ఇలా కారం వేయకూడదు. కారం వేయటం వల్ల టేస్ట్ చేంజ్ అయిపోతుంది. బట్ పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ కర్రీకి పాలు పోసిన తర్వాత పాలు అనేవి విరిగిపోకూడదు అనమాట. అలా విరిగిపోకుండా ఉంటేనే కర్రీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినప్పుడు. ఎప్పుడైనా సరే పాలు ఇరిగిపోయినవి అనుకోండి కర్రీలో వేసాక, ఆ కర్రీ సరిగా రాదనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ కర్రీ ప్రిపేర్ చేయడం రాలేదని అర్థం. నా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ముందుగా నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్లో మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో. నా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఆయనకు ఆకలేస్తుందని ప్లేట్లో అయితే పెట్టేస్తున్నా. తను నేను కూడా మంచిగా ఇప్పుడు తినేస్తాం అనమాట. చెప్పాను కదా ఇది రైస్లో కూడా బాగుంటుంది మష్రూమ్ కర్రీ అని. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.